అక్క ఇది ఇప్పుడు ఇంట్లోనే మసాలా పడుతున్నావు కదా, ఇంట్లోనే మసాలా పడుతున్నావు. ఏమి ధనియాలు తూకం ప్రకారంగానా? ఎంత తూకం? లేదు, తూకం ఏం లేదు. పట్టేసి ఉంచుకుంటే మనకి ఆర్డర్ వచ్చిన వల్ల రెడీ పౌడర్ రెడీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు జీలకర్ర, జీరా తర్వాత ఇవి కూడా వేయించేస్తారా? ఇది జీరానే, ఇది ఈ గసగసాలు, లవంగాలు. ఓకే. లాలిక్కాయ, దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఇంతే చాలా? చాలు చాలు. ఇది ఎక్స్ట్రా అన్నమాట, వేరే దానికి పనికి వస్తుంది. అన్నీ వేయించి మిక్సీ పట్టుకుంటే పొడి మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఏమేమి ఇటుకాక? చికెన్, మటన్, మటన్కి ఫిష్ కర్రీ వండుతుంది, దానికి బిర్యానీ కూడా అన్నిటికీ యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా వేపిన తర్వాత చల్లార్చి మిక్సీ పట్టుకుంటే పొడి బయటకి తీసుకురాకుండా ఇంట్లో మనం క్యాటరింగ్ చేస్తున్నాం కాబట్టి మన హోమ్ ఫుడ్ లాగానే ఉంటుంది. అన్నీ వేయించుకొని ఇలా బౌల్లో పక్కన పెట్టేసుకున్నారు. మిక్సీ జార్లోకి ఒక్కటిగా వేసేసి అవి బాగా మిక్స్ చేసుకుంటున్నారు. మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేశారు. అది సపరేట్ బౌల్లో వేసుకుని తర్వాత ధనియాలు సపరేట్గా వేయించుకోవాలి, సపరేట్గా మిక్సీ పట్టి సపరేట్ బాక్స్లో వేసుకోవాలి. నేను కవర్లో వేశాను, అది బాక్స్కి నింపాలి. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.